విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి చలసాని గారు, రాలక్ష్మి, ఏమిటి లక్ష్మి, ఏమైంది? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పు లక్ష్మి. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఏమిటి లక్ష్మి నువ్వు అంటున్నది? మనం పెళ్లి చేసుకోవాలా? అవును. అప్పుడంటే ఏదో రోజుల్లో మార్పు తేవడానికని పెళ్లి పేరుతో నాటకం ఆడాం. నిజంగా పెళ్లి చేసుకోబోతున్నావేమో అన్నంత హడావిడి చేశాం. ఇప్పుడు ఆ రోజీయే లేదు. ఇంకా ఎవరి కోసం మనం నాటకం ఆడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సడన్ గా వచ్చి మళ్ళీ పెళ్ళంటావేంటి? పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అంత గట్టి నిర్ణయం తీసుకున్నాను. అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది లక్ష్మి? తను విడదీసిన మనిద్దరం పెళ్లి చేసుకోవాలని, ఒకరికొకరు తోడుగా ఉంటే కళ్ళారా చూడాలని, తనకున్న కోరిక అదొక్కటేనని రోజీ నాకు ఉత్తరం రాసింది. దురదృష్టం ఏమిటంటే అదే రోజీ చివరి కోరిక అయిపోయింది. ఆ కోరిక తీరకుండానే మనలందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. అందుకే రోజీ ఆత్మశాంతించడం కోసం మనం పెళ్లి చేసుకోవాలి. తప్పదు. ఏమిటి చేదస్తం లక్ష్మి? మనం పెళ్లి చేసుకోవాలనుకుంటే నీతి నిజాయితీ వదిలేసి ఎప్పుడో చేసుకునేవాళ్ళం. మనకున్న సంస్కారంతో మంచి స్నేహితులుగానే మిగిలిపోయాం తప్ప ఏనాడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా మనం రానివ్వలేదు. నిజానికి మనం పెళ్లి చేసుకుంటే నైతికంగా దిగజారిపోయినట్లే. ఈ పెళ్లి జరిగితే తోడు కోసమని అందరినీ నమ్మించి చివరికి ప్రేమికులిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని ఎవరైనా అంటే మనం భరించగలమా? ఇన్నాళ్లుగా మన మధ్య ఉన్న పవిత్రమైన స్నేహబంధాన్ని ఎవరైనా అనుమానించినా అవమానించినా మనం సహించగలమా? చెప్పు లక్ష్మి. నిజమే చలసాని గారు, కానీ ఎవరో ఏదో అనుకుంటారని అంటారని రోజీ కోరిక తీసి పారేయలేను. నా స్నేహితురాలి చివరి కోరిక తీర్చడం కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాను, ఎవరేమన్నా సహిస్తాను. ఈ పెళ్లి మాత్రం జరగాల్సిందే. అది కాదు లక్ష్మి. రోజీ ఆత్మశాంతి కోసమనో తోడు కోసమనో మనం ఈ వయసులో పెళ్లి చేసుకుంటే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఆలోచించు. ఎబ్బెట్టుగా ఉన్నా పర్వాలేదు చలసాని గారు. ఈ పెళ్ళైతే నా స్నేహితురాలి కోరిక తీరుతుంది, ఆత్మశాంతిస్తుంది. ఇంతకు మించి నాకు వేరే ఆలోచనలు కాని ఫీలింగ్స్ గాని ఏవీ లేవు. అందుకే పెళ్లి చేసుకుందామని ఎంత ధైర్యంగా అడగడానికి వచ్చాను. నువ్వెంత చెప్పినా పెళ్లి విషయంలో నేను కన్విన్స్ కాలేకపోతున్నాను లక్ష్మి. నేను చెప్పింది కూడా దృష్టిలో పెట్టుకుని మరోసారి ఆలోచించు. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు చలసాని గారు. అన్నీ ఆలోచించే ఏ నిర్ణయానికి వచ్చానో మన పెళ్లి జరగాలి, తప్పదు. పెళ్లి చేసుకుంటున్నాననే ఆలోచన రానియకుండా లక్ష్మికి సహాయం చేస్తున్నాననుకొని ఈ పెళ్లి కొప్పుకోండి ప్లీజ్. నువ్వలాగంటే నేనేం సమాధానం చెప్పగలను లక్ష్మి? మనం ఈ పెళ్లి చేసుకోవడం ఆత్మవంచనే అవుతుంది. అది నాకిష్టం లేదు. నన్ను ఈ విషయంలో బలవంతం చేయకు. మీ ఆలోచనలు అభిప్రాయాలు తప్పని నేను అనడం లేదు చలసాని గారు. అలాగని పెళ్లి చేసుకోమని మిమ్మల్ని బలవంతం చేసే హక్కు కూడా నాకు లేదు. కానీ నా సంతృప్తి కోసమైనా ఈ పెళ్లి కొప్పుకోమని అర్థిస్తున్నాను. లక్ష్మి. అవును చలసాని గారు,
మీరు కాదంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. మన పెళ్లి జరగదు, అంతేగా. కానీ స్నేహితురాలికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాననే బాధ బతికున్నన్నాళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇన్నాళ్ల జీవితంలో ఎలాగూ లేని ప్రశాంతత కనీసం ఈ చివరి రోజుల్లోనైనా నాకు మిగిలినివ్వండి. దయచేసి కాదనకుండా ఈ పెళ్లి ఒప్పుకోండి చలసాని గారు. సరే, నీ ఇష్టం లక్ష్మి. థ్యాంక్ యూ చలసాని గారు, థ్యాంక్ యూ. వస్తాను. వెరీ గుడ్. మిస్సెస్ రోజీ గతంలో ఎన్ని దుర్మార్గాలు చేసినా చనిపోయి ఓ మంచి పని చేసింది. అందుకు థ్యాంక్స్ చెప్తూ, చనిపోయి ఎక్కడ ఉన్న రోజీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. మావయ్య, నాకు చిన్న డౌట్. ఏమిటమ్మా సంధ్య? ఇంతకీ రోజీ తప్పులు చేసింది కాబట్టి నరకానికి వెళ్ళుంటుందా, చివర్లో మనిషి మారింది కాబట్టి స్వర్గానికి వెళ్ళుంటుందా? హ, మంచి ప్రశ్న. డెఫినెట్ గా నరకానికే వెళ్ళుంటుంది. అక్కడ ఈవిడ చరిత్ర అంతా తిరిగేసి ఈ డేర్ డెవిల్ ఇక్కడుంటే డేంజర్ అని వాళ్ళు స్వర్గానికి తోసేస్తుంటారు. జోకేసినట్టు ఫీల్ అవుతున్నావా? యా. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా నీచంగా ఉంది, కానీ గ్రానీ ఏదో మంచి పని చేసింది అంటున్నావు కదా, అదేదో కాస్త అర్థమయ్యేటట్టు చెప్తే విని సంతోషిస్తాం. హ, ఆ మాత్రం గెస్ట్ చేయలేవురా? జస్ట్ కామన్ సెన్స్ తో చెప్పొచ్చు. అఫ్ కోర్స్ నీకు అది లేదనుకో. అసలు ఏ సెన్స్ ఉందని? వినోద్ ఎక్కడుంటే అక్కడ న్యూ సెన్సే. డోంట్ టాక్ నాన్ సెన్స్. పాయింట్ చేసి పక్కదారులు పట్టద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మాస్టారు. ఇంకా అర్థం కాలేదురా ఫూల్ మే ఫూల్. కోర్టు కేసులాగా వాయిదాల మీద వాయిదాలు పడుతున్న మీ నానమ్మ తాతగారుల పెళ్లిని రోజీ చనిపోయి ఇన్నాళ్ళకి కన్ఫర్మ్ అయ్యేలా చేసింది. అందుకు రోజీకి థ్యాంక్స్, ఆవిడ ఆత్మకి పీస్. అది సంగతి. ఎప్పటికైనా అర్థమైందా? అర్థమైంది ఫాదర్. అంటే మనం పెళ్లి ఏర్పాట్లు ఫుల్ బిజీ అనమాట. ఎస్ మై సన్. ఇప్పటి నుంచి ఆ పనులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వద్దు తండ్రి, ప్రతిసారి నువ్వు పెళ్లి పనులు స్టార్ట్ చేయడం, అది కాస్త పోస్ట్ పోన్ అవడం, నీ చేత్తో ఏది మొదలు పెట్టినా మటాష్. కాబట్టి ఈసారి నువ్వు సైడ్ అయిపోతే బెటర్. ఆ ఏర్పాట్లు ఏవో నేను అమ్మ చూసుకుంటాం. హ, ఏం చూస్తారో మీ అమ్మ చూడు. ఆముదం దాగినట్టు ఫేస్ ఎలా పెట్టిందో. ఈసారి కూడా పెళ్లి జరుగుతుందని నమ్మకం లేనట్టుంది మీ అమ్మకి. ఏం భార్గవి? అబ్బే, అదేం లేదండి. ఏమీ లేకపోతే ఇప్పటికైనా ఈ పెళ్లి అవుతున్నందుకు మాలా హ్యాపీగా ఉండక అలా మూడిగా ఉన్నావెందుకత్తయ్యా? ఆ, రోజీ దెయ్యమై వచ్చైనా ఈ పెళ్లి చెడగొడుతుందని మీ అత్తయ్యకి భయం అనుకుంటాను సంధ్య. అమ్మా, ఇంక ఈ భయాలు అనవసరం. 100% ఈ పెళ్లి జరుగుతుందని నా 6th సెన్స్ ఎందుకో చాలా సీరియస్గా చెప్తుంది. తప్పక జరిగి తీరుతుంది. జరిగితే మంచిదే కదా వినోద్. ఏదోలా ఈ పెళ్లి జరగాలనే కదా మనందరం కోరుకునేది. కరెక్ట్. ఇప్పుడు మా రూట్లోకి వచ్చావు. ఈ శుభ సందర్భంలో మాకు స్ట్రాంగ్ కాఫీ ఇచ్చుకుంటావా? అలాగేనండి. కాఫీ తీసుకోండి ఫాదర్. నీకెందుకమ్మా ఈ శ్రమ? పనికుర్రాడున్నాడు కదా, పంపించలేకపోయావా? ఇందులో శ్రమే ఉంది ఫాదర్. నేనెవరో తెలియకుండా నా పరిస్థితికి జాలిపడి ఆశ్రయం ఇచ్చారు, ఆదరించారు. మీరు కల్పించుకోకపోయుంటే ఈ పాటికి జైల్లో ఉండేదాన్ని. నాదేమో ఉందమ్మా, కరుణామయుడు ఆ ప్రభువే సమయానికి నిన్నిక్కడికి రప్పించాడు. నిజమే ఫాదర్. నేను ఆపదలో ఉన్న ప్రతిసారి ప్రభువే నన్ను ఆదుకుంటున్నాడు. కానీ నేను ఆ విశ్వాసం, కృతజ్ఞత కూడా లేకుండా ప్రవర్తించాను. అందుకు తగిన శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వలా ప్రవర్తించుంటావంటే నమ్మలేకపోతున్నాను రాజమ్మ. జాలి దయగల మీకు నేను మంచిదానిలాగే కనిపించచ్చు ఫాదర్. కానీ నిజానికి నేను దొంగని, దోషిని, దుర్మార్గురాల్ని, మనుషుల జీవితాలతో ఆడుకున్న కసాయిదాన్ని. గతాన్ని తలుచుకుని బాధపడటం ఎందుకు రాజమ్మ? మనసు ప్రశాంతంగా ఉంచుకో. లేదు ఫాదర్, చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. ప్రభువునే కాదు ఫాదర్, ప్రభులాగే నన్ను ఆదరించిన ఒక ఫాదర్ని కూడా అవమానించాను, అగౌరవపరిచాను. పరిస్థితులు ఒక్కోసారి మన చేత పొరపాట్లు చేయిస్తాయి రాజమ్మ.
పరిస్థితులు కాదు ఫాదర్, నా పొగరే నేనలా ప్రవర్తించేలా చేసింది. చిన్నప్పుడు నేను భయంకరమైన కష్టాల్లో ఉన్న సమయంలో ఆ చర్చి ఫాదర్ ఆదుకున్నారు. ప్రేమ అభిమానం పంచిచ్చి కన్న కూతురులా చూసుకున్నారు. అనాథనైన నన్ను డబ్బున్న ఎలిజబెత్ గారికి దత్తతిచ్చి ఆకాశం అంతా ఎత్తుకెదిగేలా చేశారు. దాంతో సరోజనల్లా రోజేనయ్యాను. కోటికి గతులైన దాన్ని కోటీశ్వరాలుగా మారిపోయాను. డబ్బే ప్రపంచంగా బతకడం నేర్చుకున్నాను. దాంతో గతాన్ని మర్చిపోయి మనుషులంటే విలువ లేకుండా, మానవత్వం తెలియకుండా పెరిగాను. ఆ డబ్బు, అధికారం నన్నే స్థితికి తీసుకెళ్లాయంటే నాకు మరో జన్మనిచ్చిన ఫాదర్ మీద కూడా కృతజ్ఞత లేకుండా చేశాయి. నా మంచి కోరి, మేలు కోరి నన్ను దత్తతకిచ్చి ఎంతో గొప్పదాన్ని చేసిన ఫాదర్ విషయంలో కసాయిదాన్లా ప్రవర్తించేలా చేశాయి. నన్నంతగా ప్రేమించిన ఫాదర్ అనారోగ్యంతో బాధపడుతూ చావు బతుకుల మధ్య ఉండి చివరిసారిగా నన్ను చూడాలనుందని కబురు పెడితే అడ్డమైన వాళ్ళని చూడాల్సిన అవసరం నాకు లేదని, అంత్యక్రియలకి చందా కావాల్సొచ్చినా నా దగ్గరికి రావద్దని నీచంగా మాట్లాడి అవమానించి పంపించాను. ఇంతకన్నా పాపం ఏముంటుంది ఫాదర్? నా జీవితాన్ని అంతగా నిలబెట్టిన ఫాదర్ నా ఇంటికొచ్చి కూర్చుంటే పెద్దవారనే గౌరవం కూడా లేకుండా నా ముందు నిలబడే అధికారం నీకెవరిచ్చారని నిలదీశాను. ఇలా ఒకటా రెండా ఎన్నని చెప్పను ఫాదర్. నన్ను అంతలా అభిమానించిన ఫాదర్ని ప్రతి క్షణం అవమానిస్తూనే వచ్చాను. అదే నా పతనానికి పరాకాష్ఠని తెలుసుకోలేకపోయాను. రాజమ్మ, చేసిన తప్పు తెలుసుకున్నావు. ప్రాయశ్చిత్తంతో మనసు ప్రక్షాళన చేసుకున్నావు. ప్రభువు నిన్ను తప్పకుండా కరుణిస్తాడు. ఇంకా ఏ అలజడి లేకుండా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ధైర్యంగా ఉండు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా కన్న తండ్రిలా క్షమించగల సహృదయం మీకుంటుంది కాబట్టే మిమ్మల్ని అందరూ ఫాదర్ అని పిలుస్తారు. జీవితంలో బతికి చెడిన నేను ఎక్కడ ఇమ్మడలేక, ఎక్కడ పని చేయలేక దిక్కు తోచక తిరుగుతున్న నాకు ఆశ్రయమిచ్చిన మీరు ఆ ప్రభువులాగే కనపడుతున్నారు ఫాదర్. మనసు నిర్మలంగా ఉంటే ప్రతి మనిషిలోనూ ఆ ప్రభువే కనపడతాడు రాజమ్మ. గాడ్ బ్లెస్ యూ. చూడండి, రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మొదట్నుంచి మీరు ఒక మెంబర్గానే ఉంటున్నారు. మీ ఏరియాకి అప్పట్నుంచి మీరే డీలర్గా ఉంటున్నారు. రోజీతో మీకు మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయని మేనేజర్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు కంపెనీ ఏదో కన్ఫ్యూజన్లో ఉందని, కంపెనీతో మీకు మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు. మీకు ఏం కావాలన్నా డైరెక్ట్గా నన్నే కన్సల్ట్ చేయండి. ఓకే? ఉంటాను. బొమ్మగారండి. రాను కాలు. నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. నీకో మంచి విషయం చెప్పాలి. ఏటమ్మా? మీ అమ్మగారి ఆఖరి కోరిక తీరబోతుంది. నిజమా అమ్మా? అవును నూకాలు, నేను చలసాని గారు పెళ్లి చేసుకుంటున్నాం. ఎంత మంచి మాట చెప్పారమ్మా. వ్యాపారంలో ఎన్ని గొడవలున్నా తవర్ని చలసోనయ్య గారిని ఇడదీసినందుకు మా అమ్మగారు చాలా బాధడ్డారు. అలాగైనా తమనిద్దరిని కలపాలని ఎంతో ఆరాట పడిపోనారు. ఇవన్నీ నీకు రోజీ చెప్పిందా నూకాలు? ఓబే, నాకెట్ట చెప్తారమ్మా? ఉత్తరంలో మా అమ్మగారు ఇవన్నీ రాశారని తమరు చెప్పారు కదా, అందుకే అంటున్నాను. పోలేండమ్మా, ఏది ఏటైనా ఈ పాలైనా తమ పెళ్లి బ్రహ్మాండంగా జరిగి తమరు చలసానయ్య గారు చల్లగా ఉంటే చాలు. అయినా భగవంతుడు మంచోళ్ళకు ఒప్పుడు మంచే చేస్తాడు. అందుకే ఒప్పుడో జరగాల్సిన తమ పెళ్లి ఇప్పుడైనా జరిగేలా చేస్తున్నాడు. నాకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీ అమ్మగారి కోరిక తీరుతున్నందుకు నీకు మరీ సంతోషంగా ఉందనుకుంటాను. ఎందుకుండదమ్మా, తమరు పెళ్ళి అవడమే మా అమ్మగారు కోరిక. ఆ కోరిక తీరుతుందంటే ఎవరికైనా సంతోషమే కదమ్మా. అయితే మా పెళ్లికి నువ్వు తప్పకుండా వస్తావు కదూ? ఎందుకురానమ్మా, తప్పకుండా వస్తాను. మరి మీ అమ్మగారు? ఆయమ్మ కూడా వస్తుందమ్మా. వాళ్ళకి వస్తారమ్మా, కాకపోతే ఏడన్నా చూస్తారు. ఎక్కడి నుంచి చూస్తారు? ఇంకేడ నుంచి చూస్తారమ్మా, పై లోకాల నుంచి చూస్తారు.
ఏమిటి నువ్వు కాలు మాటలు అలా తడబడుతున్నాయి? మీ అమ్మగారి కోరిక తీరుతున్నందుకు ఆనందమా? అవునమ్మా. రాజమ్మ, చెప్పండి ఫాదర్. పశ్చాత్తాపం పొందిన మనసుతో ప్రతిరోజు ప్రభువును ప్రార్థిస్తున్నావు. చాలా సంతోషంగా ఉందమ్మా. పవిత్రమైన ఈ వాతావరణం నాలాంటి పాపుల మనసులో కూడా భక్తిభావాలు నాటుతుంది ఫాదర్. ఎందుకమ్మా నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటావు? ఆ ఆత్మన్యూనత నుంచి బయటపడి ప్రభువుని ఆరాధించు. తప్పకుండా కరుణిస్తాడు. రాజమ్మ, నీకో విషయం చెప్దామని వచ్చాను. చెప్పండి ఫాదర్. చర్చికి మరమ్మతులు చేయించాలనుకుంటున్నాను కదా. రేపు ఆ విషయం మాట్లాడడానికి సిటీ నుంచి మరో ఫాదరు, ఆయనతో పాటు డొనేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చిన ఓ ధనవంతురాలు మన ఇంటికి వస్తున్నారు. నిజమా ఫాదర్? అంటే చర్చి బాగు చేయించాలన్న మీ కోరిక తొందరలోనే తీరుతుందన్నమాట. అవునమ్మా, కాకపోతే నీకు కాస్త శ్రమిస్తున్నాను. ఏంటి ఫాదర్? వాళ్ళు చాలా దూరం నుంచి మన ఇంటికి వస్తున్నారు. అందుకని వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేయాలి. తప్పకుండా చేద్దాం ఫాదర్. ఆ విషయం నేను చూసుకుంటాను. నాకు వదిలేయండి. ఎంతో ఉన్నతమైన మనసుతో చర్చికి విరాళం ఇవ్వడానికి వస్తున్న ఆ పుణ్యాత్మురాలికి ఈ రకంగానైనా నేను సేవ చేసే భాగ్యం కలిగిందనుకుంటాను. చాలా సంతోషం అమ్మా.